భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 47.50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది గోదావరి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 10,73,000 క్యూసెక్లకు పైగా నీరు ఉంది. ఇక మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 47.50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది గోదావరి. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 10,73,000 క్యూసెక్లకు పైగా నీరు దిగువకు వెళ్లిపోతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. కాసేపట్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరిలో వరద ప్రవాహానికి అధికారులు చేపట్టిన యంత్రాంగం చర్యలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్, గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు? డీటెయిల్స్ ఏంటి? రెండో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయనున్నారు. ప్రస్తుతం 47.5 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. ముప్పు ప్రాంతాల ప్రజలు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు సూచిస్తున్నారు. జితేష్ పటేల్ కూడా జిల్లా సంబంధించిన కలెక్టర్ ఇప్పటికప్పుడు ముప్పు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అయితే చెర్ల మండలం సంబంధించిన ఏజెన్సీలో కూడా ఈ నష్టం సంబంధించిన తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. చెర్ల సంబంధించిన ఏరియా దాదాపు 3 గ్రామాలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు పూనవరం, బీఆర్పురం సంబంధించి అది కూడా ఫ్లోటింగ్